సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ దరిపల్లి చంద్రన్ తెలిపారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిద్దిపేట కాంగ్రెస్ వెనుకంజలో ఉన్నదన్న విషయాన్ని గుర్తించి పార్టీని బలోపేతం చేసే వారిలో తనకు పదవి ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అద్భుతంగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. రైతులకు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత దేశంలో మరెవరికీ లేదని, అది కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. అలాగే బీఆర్ఎస్ హయాంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ప్రస్తుతం ఎవరైనా నివసిస్తున్నారా అని ప్రశ్నించారు. నాణ్యత లేని డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ప్రజల సొమ్మును వృధా చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి రాజు, అశోక్ పాల్గొన్నారు. రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికపోయిందని చాలా వరకు తెలిసిపోయింది. కాబట్టి ఇలా నమ్మకమైన వ్యక్తిగా నన్ను నియమించినందుకు ముఖ్యమంత్రికి మరొకసారి నమస్కరిస్తూ, మరి ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి అందరినీ కలుపుకొని పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఇంకా జైనింగ్ వాళ్ళని కూడా వెల్కమ్ చేయడానికి కూడా అన్ని విధాలా సిద్ధం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇచ్చుకుంటూ ప్రతి ఒక్క నామినేట్ పోస్టులను కూడా నేను డైరెక్ట్గా పోయి ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులతో పోయి మరి అన్న ఇక్కడ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని వాళ్ళకు కష్టపడ్డ వాళ్ళకు ఫలితం ఇవ్వాలి. మరి రాబోయే కాలంలో మన పార్టీ మళ్ళీ ఇంకింత బలవంతం అయితేనే మనం రేపు ముందుకు పోతాం. కాబట్టి మరి వచ్చేది కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. దాన్ని జిల్లా లెవెల్లో అందరినీ బలవితం చేసి దాన్ని అధికారం కూడా తీసుకొచ్చే విధాలో కష్టపడి నేను ముందుకు పోతానని చెప్పి కూడా ఆ నమ్మకంతో నన్ను పంపించినందుకు ఆ కష్టాన్ని కూడా నేను కార్యకర్తలందరికీ నమస్కారం చేసుకుంటూ కూడా చెప్తున్నా. ప్రతి ఒక్క కార్యకర్తకు మరిగా ఇవ్వకుండా పెద్దలు కానీ చిన్నోళ్ళు కానీ ఇలా జిల్లా అధ్యక్షురాలు కూడా ఆమె చిన్న వయసు అని కొంతమంది వెనక ముందు నారాజైనా నేను కూడా ఇక మీతో పాటు ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరు పెద్దలు కూడా అలగకుండా వెనుక నాదారు కాకుండా అందరు రావాలని చెప్పి అందరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సిద్దిపేట జిల్లాలో 17 గ్రంథాలయాలు ఉన్నాయి. 17 గ్రంథాలయాల్లో కూడా ఇలా వెనుకబడ్డ వాళ్ళు చదువుకునేదానికి గ్రంథాలయాలు పెట్టేది. ఆ గ్రంథాలయంలో ప్రతి గ్రంథాలయానికి పోయి వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా దాన్ని సరిదిద్దుతుందని చెప్పి కూడా నేను ఈ సభాముఖంగా చెప్తాను. కానీ విషయం ఏంటంటే గ్రంథాలయం అనేది దాన్ని నా సాయశక్తుల వరకు దేవాలయం లాగానే మరవాలని చెప్పి నా మనస్ఫూర్తిగా నేను దాన్ని అభిమానిస్తున్నా. అయినా ఇక్కడ మనకున్న మంత్రులు ఉన్నారు, వివేకానంద కలుపుకొని పోతాం మేము, అక్కడ పొన్నవనం కానీ ఇద్దరు నేను కలుపుకుంటూ వాళ్ళతో కష్టపడి వాళ్ళ చేతనే ఇవన్నీ పనులు చేయించుకుంటూ అన్న ఇలా మనకి ఇది చేయించాలని అని చెప్పి ఇక్కడ మినిస్టర్లు ఇద్దరిని కలుపుకొని పోయి ఇలా పాత మనకున్న వివేకున్న మిత్రులను కూడా కలుపుకుంటూ పోయి ప్రతి ఒక్కదాన్ని ముందుకు తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ మాత్రం బలవంతం చేసాము.